తప్పు ఒప్పుకున్న విష్ణుప్రియ. ఆదిత్యకు వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 5వ వారం నామినేషన్స్ లో ఎవరిని నామినేట్ చేయాలనే దానిపై ఇప్పటికే చర్చ జరిగింది. అయితే గత వారం నుంచి ఈ వారం నామినేషన్స్ లో మణికంఠ పక్కా ఉంటాడన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. తాజాగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ టాస్క్ తో తన గేమ్ బాగుందని ప్రేక్షకులు అనుకునే లోపే మాటలు మార్చడం వల్ల ప్రేక్షకుల్లోనే కాకుండా కంటెస్టెంట్ల దృష్టిలో కూడా టార్గెట్ అయ్యాడు. అంతేకాకుండా తన తర్వాత నామినేషన్స్ లో నయనిక, విష్ణుప్రియాలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిత్య ఓం చేసిన పనికి బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. బిగ్ బాస్ 8లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో ఎక్కువ ఎంటర్టైన్ చేసేది విష్ణుప్రియ అని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయం. కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు మాత్రం తనపై వేరే అభిప్రాయం ఉంది. అనవసరంగా మాటలు అనేస్తుందని, మర్యాద లేకుండా మాట్లాడుతుందని, తనకు నోటి దూల చాలా ఎక్కువని హౌస్ మేట్స్ విష్ణుప్రియ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశంపై ఈ వారం ఆమెను నామినేట్ చేశారు. అంతేకాదు టాస్కుల్లో కూడా యాక్టివ్ గా లేదని, చీఫ్ అవడంలో తన ఇంట్రెస్ట్ చూపించడం లేదన్న పాయింట్ పై తనను నామినేషన్స్ లో పెట్టారు. అందులో దాదాపు అన్నింటికి విష్ణుప్రియ ఒప్పేసుకుంది. తనను నామినేట్ చేసిన ఎవరితోనూ విష్ణుప్రియ పెద్దగా వాదించలేదు. కానీ నిఖిల్ తో మాత్రం సీరియస్ గా మాట్లాడింది. నీకు, సోనియాకు తప్ప నా మాటలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నీకే చాలా నోటిదూల, నువ్వు నన్ను అంటున్నావా అంటూ రివర్స్ అయింది. ఇక నయనికకు కూడా నామినేషన్స్ లో చాలానే ఓట్లు పడ్డాయి. తను మునిపటిలా లేదు అంటూ నామినేట్ చేశారు. గేమ్స్ లో యాక్టివ్ గా ఉండడం లేదని, ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తుందని, ఇతర అమ్మాయిల మాటలపై ప్రభావితం అవుతుందన్న కారణాలు చెప్పి నయనికను నామినేట్ చేశారు. తనను తాను సమర్థించుకోవాలని చూసినా కూడా నయనిక వీక్ అయిందనే విషయం ప్రేక్షకులు గ్రహించారు. ఇక సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ లో మణికంఠ ఆడకుండా ఉండడానికి త్యాగం చేసి తర్వాత తనను టీం సభ్యులంతా కలిసి తప్పించారని తానే చెప్పి మాట మార్చాడు. ఇదే కారణం చెప్పి తనను కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ఇక ఆదిత్య ఓంను కూడా ప్రేరణ, యష్మి నామినేషన్స్ లో ఉంచారు. ప్రేరణ నామినేట్ చేస్తున్నప్పుడు ఆదిత్యకు కాన్ఫిడెన్స్ లేదని కారణం చెప్పింది. దీంతో ఆదిత్యకు కోపం వచ్చి మంటల్లో కాలిపోతున్న తన ఫోటోను చేతులతో తీసి కింద పడేశాడు. వెంటనే బిగ్ బాస్ ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆదిత్య ఓం మాత్రమే కాదు, ఇంకెప్పుడు కంటెస్టెంట్లు ఇలాంటివి చేయకూడదని హెచ్చరించారు బిగ్ బాస్.